జగన్ పాదయాత్రపై మోడీ ఆరా. ఎందుకో తెలుసా? ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మరియు 2019 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల దగ్గర్నుంచి ఆ పార్టీ రోజురోజుకి దిగజారిపోవటం, నేతలంతా అధికార పార్టీలోకి వెళ్లిపోవటం వంటి తలనొప్పులతో సతమతమవుతున్న జగన్ వీటన్నిటికీ పరిష్కారంగా పాదయాత్ర ఎంచుకున్నాడు. తద్వారా ప్రజల్లో పార్టీకి, నాయకులకు భరోసా కల్పించాలని జగన్ ఆలోచన. జగన్ పాదయాత్రను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఐబీ అధికారులు ప్రధాని కార్యాలయానికి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది. యాత్రలో లోటుపాట్లు, ఎంతమంది నాయకులు వస్తున్నారు, జనం స్పందన ఏంటి, దీని మీద అధికార పార్టీ స్పందన ఏంటి అనే అనేక అంశాలను గురించి అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందనపై జాతీయ పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర కార్యాలయం మీడియా ఇన్ఛార్జ్ సంజయ్ మాయక్ స్పందిస్తూ పాదయాత్ర సమాచారం ఉందని తెలిపారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయం మీడియా ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి తమకు పూర్తి సమాచారం ఉందన్నారు. జగన్ పాదయాత్రలో గుర్తించే సమస్యలపై నివేదిక తెప్పించుకుంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి పొత్తుల ఎత్తులు వేయడానికి జాతీయ పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ పాదయాత్ర ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.